హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇదేంటి కొత్తగా ఇలా వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదు, నేనైతే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో ఎంతమంది అయితే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటారో, ఎంతమందికి తెలుసు అనేది అయితే నాకు కామెంట్ చేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, నేనైతే ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి తెస్తాను నెయ్యి. అప్పుడైతే ఊర్లో దొరుకుతుంది కదా, అందుకని అక్కడి నుంచి తీసుకొస్తారనమాట. ఇక మమ్మీ ఎప్పుడు చేస్తూ ఉంటుంది. ఇదే సరే నేను కూడా ఇక ఒకసారి ట్రై చేద్దామని అయితే నేను పాలైతే పోయించుకుంటాను అనమాట. ఇక అందులో అయితే ఇప్పుడు మనం కొంచెం కొంచెం పెరుగు మీద మీగడ అట్లా వస్తుంది కదా, ఆ మీగడ అయితే నేను కన్వర్ట్ అంటే ఒక కొన్ని రోజులు ఇలా పెట్టుకొని ఒక 1 వీక్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని అయితే నేను మళ్ళీ తీసి ఇలా అయితే మనం కవ్వం లాగా ఏమైనా లేకున్నా కానీ ఇలా చేత్తో అయితే ఇలా చిలుకుతున్నాను అనమాట. కొంతమంది మిక్సీలో పెట్టుకుంటారు, అది ఎందుకో నాకు అంత మంచిగా అనిపించలేదు ఫస్ట్ టైం చేసినప్పుడు. ఇది సెకండ్ టైం అయితే నేను ఇలా చేస్తున్నాను. ఇక నెయ్యి ఇక బయట అంటే అంత క్వాలిటీ మంచిగా ఉండదు కదా, ఇక నేను పాలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేవా అని చెప్పేసి అయితే ఇక ట్రై చేశాను. మాకు పాలు వేసి అంకుల్ అయితే చాలా బాగా పాలు వేసారని అన్నారు. మీరు చూసారు కదా వెన్న అయితే ఎంత బాగా వచ్చిందో. ఇక ఈ వెన్ననైతే నేను కొంచెం తీసుకొని ఇంకా దీన్ని అయితే హీట్ చేస్తున్నాను అనమాట. హీట్ చేసుకున్న తర్వాత ఇక అలా నురుగా వస్తుంది కదా, ఇంకా దాంతో ఇంకా కొంచెంసేపు హీట్ చేసుకుంటే నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈ నెయ్యిలో నేనైతే మమ్మీ కూడా మెంతులు వేస్తుంది. మెంతులు వేయడం వల్ల అయితే స్మెల్ బాగుంటుందంట నెయ్యి. నేనైతే ఇలా ట్రై చేశాను. మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారనేది నాకు కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఇంత నెయ్యికి అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి మనం చిన్న టీ గ్లాస్ 100 గ్రామ్స్ ఉంటుంది కదా గ్లాస్, ఆ గ్లాస్ అంతా అయితే నెయ్యి అయితే వచ్చింది. ఇక నెయ్యి అయితే స్మెల్ కూడా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా మాకు పోసే అంకుల్ కూడా పాలు కూడా మంచిగా పోస్తున్నాడు అని అయితే ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఇక సిటీలో అంటే ఇక్కడ కాదు, ఆ అంకుల్ అయితే బయట నుంచి వస్తారనమాట, చిలుకూరు బాలాజీ సైడ్ నుంచి. అటు సైడ్ నుంచి ఎక్కడో 25 కిలోమీటర్స్ అంట వాళ్ళది. అటు సైడ్ నుంచి అయితే అంకుల్ వస్తారు. ఇక రోజు ఇక నేను కొన్ని పాలు ఇలా తీసుకొని ఇంకా ఇలా మొత్తం కలెక్ట్ చేసుకొని మొత్తం ఇలా అయితే నెయ్యి ప్రిపేర్ చేశాను. అంటే నెయ్యి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటారా లేదా అనేది నాకు కామెంట్లో చెయ్యండి. బయట తీసుకోవడం కంటే ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా బెస్ట్ కదా. ఇంకా పిల్లలు కూడా ఇలాంటివి పెట్టడం అయితే చాలా బెస్ట్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నారు కదా, లాస్ట్కి అయితే ఇంత వచ్చింది. ఇది లాస్ట్ టైం చేసిన దాంట్లోనే నేను ఇంకా అదంతా కూడా పోసేసుకున్నాను అనమాట. 100 గ్రామ్స్ అయితే వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసుకుని. ఏ పని అయినా సులువే ఫ్రెండ్స్. మనం చెయ్యాలని అనుకుంటే ఏ వర్క్ అయినా అంటే ఈజీ అనమాట, కానీ చెయ్యాలని అయితే అనుకోవాలి. అంటే నెయ్యికే ఇంత బిల్డప్ అని అనుకోవచ్చు, అదేం కాదు, జస్ట్ నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా. ఓకే.